హాయ్ ఫ్రెండ్స్తో నేనైతే ఇక్కడ ట్యూస్డే నైట్ ఇలాగా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను రెగ్యులర్గా ఆయిల్ అయితే పెట్టను, ఎందుకంటే ఫేస్ మీద చాలా పింపుల్స్ అవి వస్తున్నాయి కదా. సో డాక్టర్ అయితే నాకు చెప్పారు ఆయిల్ అయితే పెట్టొద్దని, కానీ ఆ రోజు ఏమో హెడేక్గా ఉన్నాను. సో ఆయిల్ అయితే నేను నిన్న పెట్టేసుకున్నాను, ఎందుకంటే వెడ్నెస్డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేయడానికి. యాక్చువల్గా అయితే 1 అవర్ బిఫోర్ హెడ్ బాత్ చేసి 1 అవర్ బిఫోర్కే ఆయిల్ పెట్టేసుకుంటాను, కానీ హెడ్ వస్తుందని ముందే పెట్టాను. ఆ తర్వాత మా చిన్న బాబుకి ఆయిల్ అయితే అప్లై చేస్తాను. వాళ్ళకైతే హెడ్ బాత్ చేయను, కానీ ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఆ తర్వాత మా పెద్ద బాబుకి కూడా ఆయిల్ అయితే ఇలా రాస్తున్నాను. ఎక్కువ ఆయిల్ పెట్టను, అంటే వీక్లీ 2 times అయితే ఆయిల్ అయితే ఇలా రాస్తాను. ఆ తర్వాత కోమ్ చేసి అయితే వాళ్ళకి పంపిస్తాను. ఆ తర్వాత హోంవర్క్స్ అయితే మా పెద్ద బాబుకి చేయించాను. ఆ తర్వాత చిన్న బాబుకి అయితే రాదు కాబట్టి వాడికైతే స్టాండింగ్ లైన్స్ అయితే ఇస్తాను, లేకపోతే అలాగా ఆటల్లో ఉండిపోతాడు, మరి మర్చిపోతాడు, ఏం చేయలేదు రాదు వాడికి. సో పెద్ద బాబు అయితే బాగా అన్నీ వచ్చాయి, వాడికైతే 2+ నుంచి అన్నీ వచ్చాయి. మా పెద్ద బాబుకి హ్యాండ్ రైటింగ్ కూడా వాడి చిన్నపిల్లలు అంటే ఇప్పుడే 5 years బాబుకి హ్యాండ్ రైటింగ్ ఎలాగ ఉండాలా. కానీ మా పెద్ద బాబు హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగుంటుంది, ఎంతో బాగా రాస్తాడు. అందుకని మా చిన్న బాబుకి కూడా నేనైతే స్టాండింగ్ లైన్స్ రాయడం నేర్పిస్తున్నాను. కొంచెం ఎంజాయ్ చేస్తూ నేర్పిస్తే వాళ్ళకి కూడా కొంచెం ఫన్ అంటే వస్తుంది. చదువు అంటే భయం అయితే లేదు, ఇంకా వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారు. చూడండి వీడైతే లెఫ్టీ, వాళ్ళ చిన్నత్త కూడా లెఫ్టీ అయితే, సో వాడు కూడా చిన్నత్తలాగా వీడు కూడా లెఫ్టీ అయిపోయాడు. ఇదే ఏ హ్యాండ్ అయితే ఏంటి అనుకుని నేను కూడా ఏ చేయి నుంచి వాడికైతే అలవాటు అవుతుందో ఆ చెయ్యి నేను అలా వదిలేసాను. నేనైతే ఫోర్స్ చేయలేదు రైట్ హ్యాండ్తోనే రాయనుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.